హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చక్రీ బుల్స్. 50 మంది ఒంగోలు జాతి అభిమానులు ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నటువంటి బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రీ బుల్స్. అనంతపురం జిల్లాలో జరిగే సెంటర్ కోర్టు పందాల్లో ఏ నారాయణపురం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన కోర్టు ఏదైనా ఉంది అంటే అది ఆవులంపల్లి కోర్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఆనవాయితీగా నిర్వహించే జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు ఆవులంపల్లి గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లాలో మే 23, 24, 25 తేదీల్లో 3 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మే 23వ తారీఖు 6 పళ్ళ విభాగము, మే 24వ తారీఖు న్యూ కేటగిరీ విభాగము, మే 25వ తారీఖు సీనియర్స్ విభాగానికి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలలో మే 23వ తారీఖు 6 పళ్ళ విభాగాన్ని మొదటి బహుమతి 50,000 రూపాయల నుంచి 70,000 రూపాయలకి పెంచడం జరిగింది. రెండవ బహుమతి 50,000, మూడవ బహుమతి 35,000, నాలుగవ బహుమతి 30,000, ఐదవ బహుమతి 25,000, ఆరవ బహుమతి 20,000, ఇలా చివరి బహుమతి 10వ బహుమతి 8,000 రూపాయల వరకు 6 పళ్ళ విభాగానికి బహుమతులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా న్యూ కేటగిరీ సీనియర్స్ విభాగాలకు బహుమతులతో పాటు బహుమతులు రాని ప్రతి జతకు కూడా కన్సోలేషన్ బహుమతి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 24వ తారీఖు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా 80,000 రూపాయలు, రెండవ బహుమతిగా 60,000, మూడవ బహుమతిగా 50,000, నాలుగవ బహుమతిగా 40,000, ఐదవ బహుమతిగా 35,000, ఆరవ బహుమతిగా 30,000, ఏడవ బహుమతికి 25,000, ఎనిమిదవ బహుమతికి 20,000, తొమ్మిదవ బహుమతిగా 10,000, 10వ బహుమతిగా 9,000 రూపాయలు కూడా బహుమతులు ప్రకటించడం జరిగింది. మే 25వ తారీఖు జరగబోయే సీనియర్స్ విభాగానికి కని విని ఎరుగని రీతిలో బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది. మొదటి బహుమతిగా 1,20,000 రూపీస్ మరియు ఒక గోమాత, అలాగే రెండవ బహుమతిగా 1,00,000 రూపీస్, మూడవ బహుమతిగా 80,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 60,000 రూపాయలు, ఐదవ బహుమతిగా 50,000 రూపాయలు, ఆరవ బహుమతిగా 40,000 రూపాయలు, ఏడవ బహుమతిగా 30,000 రూపాయలు, ఎనిమిదవ బహుమతిగా 20,000 రూపాయలు, తొమ్మిదవ బహుమతిగా 15,000 రూపాయలు, 10వ బహుమతిగా 10,000 రూపాయలు కూడా క్యాష్ ప్రైజెస్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మే 25 జరగబోయే సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఎడ్ల జత యజమానికి ఒక గోమాతను కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క గోమాతను బహుమతిగా ఇస్తున్నటువంటి వారు దేవన రమేష్ రెడ్డి గారు, చిలుమూరి కుమార్ రెడ్డి గారు, ఇద్దరు మిత్రులు కూడా ఒంగోలు జాతి మీద అభిమానంతో ఒంగోలు జాతి అంతరించిపోకూడదనే సదుద్దేశంతో ఒంగోలు జాతి మనుగడే ధ్యేయంగా పనిచేస్తూ రాయలసీమలో ఎక్కడ సెంటర్ కోర్టు పందాలు జరిగినా అక్కడ సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఎడ్ల జత యజమానులకి గోమాతల్ని బహుమతిగా ఇస్తూ వస్తున్నటువంటి దాతలు దేవన రమేష్ రెడ్డి గారు, చిలుమూరి కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు మిత్రులు దాదాపు 10కి పైగా గోమాతల్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. మహానందిలో కొండయ్య స్వామి జాక్పాట్ విభాగంలో, అలాగే తొండపాడు సీనియర్స్ విభాగంలో, అలాగే ఆవులంపల్లి సీనియర్స్ విభాగంలో గత 2 సంవత్సరాల నుంచి కూడా గోమాతల్ని బహుమతిగా ఇస్తూ వస్తున్నటువంటి దాతలు దేవన రమేష్ రెడ్డి గారు, గుత్తి వెంకటంపల్లి, చిలుమూరి కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ యొక్క గోమాతల్ని బహుమతిగా ఇస్తూ వస్తున్నారు. అలాగే ఆవులంపల్లిలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలకు వ్యాఖ్యాతగా యాంకరింగ్ రంగంలోనే సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ యాంకరింగ్లోకి పంచు డైలాగుల్ని చేరుస్తూ ఒంగోలు జాతి అభిమానుల్ని ఉర్రూ తొలగిస్తూ ఒంగోలు జాతి బండలాగుడు పోటీల్ని మరొక లెవెల్కి తీసుకెళ్తున్నటువంటి డేరింగ్ అండ్ మాస్ యాంకర్ అయినటువంటి చింతకాయల నారాయణ స్వామి గారు లక్ష్మంపల్లి గ్రామ వాస్తవ్యులు, పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారు కూడా ఈ యొక్క పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన యాంకరింగ్తో ఈ యొక్క పోటీలు మరొక లెవెల్కి వెళ్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ యొక్క పోటీలను వీడియో రికార్డ్ చేయడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నటువంటి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ ఒంగోలు జాతి పట్ల ప్రేమతో, బండలాగుడు పోటీల పట్ల ఆయనకున్న అభిమానంతో గత 2004-05 సంవత్సరాల నుంచి ఈ బండలాగుడు పోటీలను వీడియో రికార్డ్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పొందుపరుస్తూ
ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాలకు బండలాగుడు పోటీలను పరిచయం చేసిన రాయలసీమ యూట్యూబ్ కింగ్ అయినటువంటి చల్లా రంగనాథ్ చౌదరి గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పోటీలకు ఇచ్చేస్తున్నందుకు. అదేవిధంగా ఈ యొక్క పోటీల్ని ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నటువంటి వృత్తిరీత్యా టీచర్ అయ్యుండి కూడా ఈ యొక్క జాతి పట్ల ప్రేమతో బండలాగుడు పోటీల పట్ల వ్యసనంతో తనకు అందుబాటులో ఎక్కడ ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు జరిగిన తన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నటువంటి చక్రీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవులాంపల్లిలో నిర్వహించే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ పోటీలకు కమిటీ సభ్యులుగా రసూల్ గారు, దేవన రమేష్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆవులంపల్లి జాతీయ స్థాయి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలకు 50 మంది ఎడ్ల జత యజమానులు అలాగే రైతు సోదరులు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాల్సిందిగా గ్రామ ప్రజలు గ్రామ పెద్దల తరపున అలాగే కమిటీ మెంబర్స్ తరపున అలాగే చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తరపున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈ యొక్క పోటీలు గత సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల నిర్వహించలేదు. అలాగే 2022-23 సీజన్లో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు, కుప్రమాణదిన్న గ్రామం, సిరివెల్ల మండలం, నంద్యాల జిల్లా వారి గిత్తల జత బుడ్డది బోడిది. ఆ జత లాగిన దూరం 4045 అడుగుల 6 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి 1,10,000 రూపాయలతో పాటు ఒక గోమాతను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అదే ఆనాటి రికార్డు. ఈ సంవత్సరం ఆ రికార్డును అధిగమిస్తాయో లేదో చూద్దాం. రెండవ బహుమతి ఆనాడు సాధించిన వారు MCOR బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారి గిత్తల జత జ్వాల మరియు యోగానంద కండ గిత్తల జత. ఈ యొక్క పోటీలకు సంబంధించి మరొక చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. కమిటీ వారు న్యూ కేటగిరీ విభాగంలోను సీనియర్స్ విభాగంలోను పాల్గొని బహుమతి రాని ప్రతి జతకు కూడా కన్సోలేషన్ బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి 50 మంది రైతు సోదరులు తమ ఎడ్ల జతలతో హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్.